ఏడాది ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ టాలీవుడ్కు కలిసొచ్చింది. ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వచ్చిన లిటిల్ హార్ట్స్, మెరాయ్, కిష్కింధపురి, ఓజీ, కే ర్యాంప్ తెలుసు కదా చిత్రాలు మంచి వసూళ్లను సాధించాయి. ఇక అక్టోబర్ మంత్ ఎండింగ్ నుండే నవంబర్ నెలకు లీడ్ తీసుకున్నాయి బాహుబలి ది ఎపిక్ అండ్ మాస్ జాతర చిత్రాలు. డార్లింగ్ మూవీ సంగతి పక్కన పెడితే వరుస ఫ్లాపుల్లో సతమతమవుతున్న రవితేజ కాకి షర్ట్ సెంటిమెంట్ నమ్ముకొని మాస్ జాతరతో వచ్చేశాడు. అక్టోబర్ 31 సాయంత్రం ప్రీమియర్లతో రచ్చ చేశాడు మాస్ మహారాజ్. ఈ ఏడాది హ్యాట్రిక్ 100 crore చిత్రాలతో జోరు చూపిస్తున్న మోహన్ లాల్ నుండి రాబోతున్న బైలింగ్వల్ ఫిల్మ్ వృషభ నవంబర్ 6న థియేటర్లలోకి రాబోతోంది. రిలీజ్కు ఇంకా పట్టుమని 10 రోజులు కూడా లేదు. కానీ ఎక్కడా ప్రమోషన్ల హడావిడి కనిపించట్లేదు. ఇప్పటికే అక్టోబర్ నుండి నవంబర్కు వాయిదా పడ్డ వృషభ అనుకున్న టైంకి వస్తుందో రాదో కూడా అనుమానంగానే ఉంది. కుబేరా, థామాతో అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్లో జోరు చూపిస్తున్న రష్మిక నుండి రాబోతున్న మిడ్ రేంజ్ ఫిల్మ్ ది గర్ల్ ఫ్రెండ్ నవంబర్ 7న థియేటర్లలోకి రాబోతోంది. ఇక అదే రోజు జటాధరతో వస్తున్నాడు సుధీర్ బాబు. మా నాన్న సూపర్ హీరో ఫ్లాప్ తర్వాత సుధీర్ బాలీవుడ్లో హీరోగా తేల్చుకునేందుకు రెడీ అవుతుంటే ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇక అదే రోజు మసూదాతో పాపులర్ అయిన తిరువీర్ విలేజ్ డ్రామా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పరేషాన్ ఫ్లాప్ తర్వాత 2 years గ్యాప్ ఇచ్చిన తిరువీర్ ఈ సినిమా తనకు బౌన్స్ బ్యాక్ అవుతుందని ఆశిస్తున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా 2023లో వచ్చిన చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రఫ్ క్యామియోలు చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో పాటు వసూళ్ల పరంగాను అదరగొట్టింది. వరల్డ్ వైడ్ గా 600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రజనీ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది జైలర్. కాగా ఇప్పుడు ఈ జైలర్ కు సీక్వెల్ గా జైలర్ 2ను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు నెల్సన్. ఈ సినిమాలో టాలీవుడ్ మాస్ సూపర్ స్టార్ నందమూరి బాలకృష్ణ నటించబోతున్నాడని ఆ మధ్య వార్తలు వెలువడ్డాయి. దీనికోసం బాలయ్య ఏకంగా 50 కోట్లు తీసుకున్నాడని తమిళ మీడియా కోడై కూసింది. ఇక ఈ సినిమాలో బాలయ్య పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఓ క్యామియోలో 20 నిమిషాలు కనిపిస్తాడని టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు ఈ సినిమా నుండి బాలయ్య బయటకు వచ్చినట్టు చెన్నై వర్గాల టాక్. ప్రస్తుతం బాలయ్య అఖండ 2తో పాటు గోపిచంద్ మల్లేని సినిమా చేస్తున్నాడు. మరో వారం రోజుల్లో గోపిచంద్ సినిమా స్టార్ట్ కాబోతోంది. మరి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల మరే ఇతర కారణమో తెలియదు కానీ జైలర్ 2లో బాలయ్య నటించడం లేదు. దాంతో ఈ రోల్ కోసం మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ను తీసుకున్నాడట నెల్సన్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న జైలర్ 2ను సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. కొన్ని సినిమాలు అంతే సైలెంట్ గా వచ్చి డిస్కషన్ కు కారణమవుతుంటాయి. ఇప్పుడు అలాంటి సెన్సేషనే క్రియేట్ చేస్తోంది గుజరాతీ ఫిల్మ్ వష్ లెవెల్ 2. ఆగస్టులో థియేటర్లలో రిలీజ్ అయి ఈ మధ్య ఓటీటీలోకి వచ్చేస్తున్న ఈ సినిమా ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. అందుకు కారణం వష్ 2 ఓటీటీ రైట్స్ 3.5 కోట్ల వెచ్చించి మరీ దక్కించుకుందట నెట్ఫ్లిక్స్. ఇప్పటి వరకు ఇలాంటి డీల్ ఏ గుజరాతీ సినిమాకు జరగకపోవటమే ఈ సెన్సేషన్కు కారణం. ఆగస్ట్ 27న వష్ లెవెల్ 2ని గుజరాతీతో పాటు హిందీలో డబ్ చేసి థియేటర్లలో రిలీజ్ చేశారు. సుమారు 8 కోట్లతో నిర్మించిన ఈ సినిమా 16 నుండి 18 కోట్ల వరకు రాబట్టింది. అక్టోబర్ 22 నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు ఆడియన్స్ కనెక్ట్ కావటానికి రీజన్ ఇదొక సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ స్టోరీ కావటంతో పాటు ఎంగేజింగ్ కాన్సెప్ట్ కావటమే. 2023లో వచ్చిన వష్ కు ఇది సీక్వెల్. వష్ సినిమాను హిందీలో సైతాన్ పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టాడు అజయ్ దేవ్గన్. వష్ కు కొనసాగింపుగా వష్ లెవెల్ 2ని తీసుకొచ్చాడు దర్శకుడు కృష్ణాదేవ్ యాగ్నిక్. ఇందులో తెలుగులో నటించిన హీరోయిన్ బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్ కీ రోల్ ప్లే చేసింది. సినిమా విషయానికి వస్తే ఓ గర్ల్ హై స్కూల్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. కొంతమంది అమ్మాయిలు స్కూల్ భవనం నుండి దూకి సూసైడ్ చేసుకుంటారు. అసలు వాళ్ళెందుకు సూసైడ్ చేసుకుంటున్నారు, వాళ్ళకు ఏమైంది అనే సస్పెన్స్తో రూపొందింది ఈ సూపర్ న్యాచురల్ సైకలాజికల్ థ్రిల్లర్ ఫిల్మ్.
రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పెద్ది మూవీ చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో నిర్మాత వెంకట సతీష్ కిలారు, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సమర్పణలో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నటీనటులు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేంద్ర శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాపై తాజాగా బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ కొత్త పాట కోసం సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అద్భుతమైన గీతాన్ని సిద్ధం చేశారు. ఇక ఈ నెల 8న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్లోనే మొదటి పాటను వినిపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమాచారాన్ని డైరెక్టర్ బుచ్చిబాబు సోషల్ మీడియాల వేదికగా సంకేతాలు ఇచ్చేశారు. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తుండగా భారీ విజువల్స్తో ప్రేక్షకులకు మ్యూజిక్ మ్యాజిక్ అందించేలా దర్శక సాంకేతిక బృందం సన్నాహాలు చేస్తున్నారు. అంచనాల ప్రకారం అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు క్లియర్గా తెలుస్తోంది. ఆర్ రత్నవేల్ ఛాయాగ్రహణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా, దిల్ రాజు నిర్మాతగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా ఫైనల్ అయినట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. హిందీలో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్లకు కథ చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్కు కథ చెప్పి వంశీ పైడిపల్లి ఒప్పించినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఏమైందో ఏమో తెలియదు కానీ చివరికి సల్మాన్ ఖాన్ దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లితో సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్తో సినిమా ప్రస్తుతానికి ఉండే అవకాశం అయితే లేదని అంటున్నారు. ఇక ముందు నుంచి జరుగుతున్న ప్రచారం మేరకు సల్మాన్ ఖాన్ చేయరు అనుకున్న కథ పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చినట్లు, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు కాబట్టి వంశీ పైడిపల్లి అదే సినిమా పవన్ కళ్యాణ్తో చేయలేరు. కాబట్టి ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ హోల్డ్లో పడినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్తో వేరే సినిమా చేస్తారా, లేక పవన్ కళ్యాణ్ వేరే సినిమాలు పూర్తి చేసిన అనంతరం వంశీ పైడిపల్లి ఆయనకు మరో కథ సిద్ధం చేస్తారా అనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది.